ఇరాన్ కరెన్సీ వాల్యూ ఇప్పుడు జీరో అయిపోయింది. ఎలా అయితే $1 కి మన 90 రూపీస్ వస్తాయో అలా మన 1 రూపీకి 11,700 ఇరాన్ రియల్స్ వస్తున్నాయి. ఓపెన్ మార్కెట్ లో $1 కోసం 14.5 లక్షల రియాల్ ఇవ్వడానికి కూడా ఇరానియన్స్ రెడీగా ఉన్నారు. అండ్ కరెంట్లీ $1 వాల్యూ 0 ఇరాన్ రియల్ అండ్ యూరోస్ కూడా 0 రియాల్స్ వస్తున్నాయి. మొత్తంగా కరెన్సీ కుప్పకూలిపోయింది. అసలు ఇరాన్ కరెన్సీ ఎందుకు ఇంతలా ఫాలో అయ్యింది? ఎందుకంటే 2025 లో ఇజ్రాయెల్ తో జరిగిన వార్ లో ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్ట్రాయ్ అయింది. దాని తర్వాత ఫ్యూ మంత్స్ లోనే రియల్ వాల్యూ 40% పడిపోయింది. వరల్డ్ మొత్తం ఇరాన్ ని హై రిస్క్ కంట్రీ అని ట్రీట్ చేయడం స్టార్ట్ చేసింది. అలా వీళ్ళకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోయాయి. అండ్ లాస్ట్ ఇయర్ లోనే యుఎన్ శాంక్షన్స్ మళ్ళీ ఇంపోజ్ అయ్యాయి. దీని వల్ల వీళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడానికి అవ్వట్లేదు. అండ్ గ్లోబల్ మార్కెట్ డోర్స్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి. అండ్ కరెంట్లీ ఇన్ఫ్లేషన్ 40% క్రాస్ అయ్యాక సెంట్రల్ బ్యాంక్ ఇంకా ఎక్కువ మనీ ప్రింట్ చేయాల్సి వచ్చింది. దీని వల్ల వీళ్ళ మనీ వాల్యూ ఇంకా పడిపోయింది. హైపర్ ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది. టెహ్రాన్ గ్రాండ్ బజార్ ఇరాన్ కి హార్ట్ లాంటిది మార్కెట్. ఆ మార్కెట్ మర్చెంట్సే ముందుగా ప్రొటెస్టులు చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ ఈ దేశం నమ్మకం కోల్పోయింది. జనాలు సేవింగ్స్ ని గోల్డ్ అండ్ డాలర్స్ లోకి మార్చుకోవడం స్టార్ట్ చేశారు. దీని వల్ల వాళ్ళ కరెన్సీ రియాల్ మీదే పెద్ద ఒత్తిడి పడింది. ఈ రియాల్ ఫాలో అవడానికి ఇవి చాలా మెయిన్ రీజన్స్. ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. మీకు ఇరాన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అంటే కామెంట్స్ లో ఎస్ అని పెట్టండి. తప్పకుండా దాని మీద ఒక వీడియో కవర్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి.